షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఒకటే కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతోంది? కొన్ని వందల శవాలు మేబీ బయటపడతాయా? ఎందుకంటే ఒక అన్నోన్ వ్యక్తి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వినా కొద్దిగా రియలిస్టిక్గా మారుతున్నాయి. అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా? ఈ కేసు ఏంటి? అసలు కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి కేసుని ఇప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి వచ్చిన తర్వాత చెప్తే కానీ తెలుసుకోనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అసలు లా ఏమైపోయింది? రాజ్యాంగం ఏమైపోయింది? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది రైజ్ చేస్తున్నారు. మనతో పాటు హైకోర్టు లాయర్ ఉన్నారు, సుబ్బు గారు. సార్ నమస్తే. వామ్మో, అసలు ఈ కేసు వింటేనే భయం అవుతుంది సార్. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. నిజంగా చాలా వరకు ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ ధర్మస్థలి అనే ప్రాంతం నిజంగానే స్వతంత్ర భారతదేశంలోనే ఉందా, లేదంటే ఏ అండమాన్ నికోబార్ దీవులు అంటే ఏదో ఒక దూరంగా విసిరివేయబడినటువంటి ప్రాంతమా అనిపిస్తుంది. చూడండి, ఈ మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసినట్టుగా అండమాన్లో బంధిస్తారు, అక్కడ ఇలా చేస్తారు అలా చేస్తారు అని అంటారు కదా. అలా ఇక్కడ కూడా నాకు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నిజంగానే స్వతంత్ర భారతదేశంలో ఈ ధర్మస్థలి అనే ప్రాంతం నిజంగా దక్షిణ భారతదేశంలో ఉండడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏమాత్రం పీడనాన్ని భరించలేం. మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటి అని అంటే కేవలం దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి విషయం. దక్షిణ భారతీయులు గర్వించాల్సిన విషయం ఏంటంటే మనం పీడనాన్ని ఏమాత్రం కూడా భరించం. మనం దాన్ని నిరోధిస్తాం, దానికోసం ఫైట్ చేస్తుంటాం మన హక్కుల కోసం. మరి అలాంటిది ఒక రాకీ బాయ్ గట్లా తను కేజీఎఫ్లో తన స్థావరం అంటే కాపాడుకోవడానికి ఎయిర్ స్పేస్ని బ్లాక్ చేసినట్టుగా రాజ్యాంగం వర్తించకుండా అసలు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎలాంటివి లేకోకుండా ఏ విధంగా అయితే అక్రమంగా ఒక సంస్థానాన్ని స్థాపించిండో అలాగే స్వతంత్ర భారతదేశంలో కాన్స్టిట్యూషన్ నడుస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ, కోర్టులు నడుస్తున్నటువంటి ఇక్కడ ఉంటూ అది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే హత్యాకాండకై నేను చూసుకున్నట్లయితే నా జీవితంలో నేను ఎన్నదే కారంచేడు చుండూరు సంఘటనలే. అది చూసుకుంటే దానికంటే ఇది ఇంకా పెద్ద ఘోరంగా ఉంది. మనం చూస్తే ఒక అడ్వకేట్ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంటున్నారు 100 ఏళ్లలో అసలు న్యాయ చరిత్రలోనే ఇలాంటి ఒక కేసు చూడలేదని అని అంటున్నారంటే నిజంగా అది ఒళ్ళు గగ్గురు పొడిచేది. చూడండి, ఒక అన్నోన్ పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కొన్ని వందల శవాలని నా చేతులతో పూడ్చాని తనే స్వయంగా చెప్పి నమ్మరేమో అని అక్కడ తవ్వి ఎముకల్ని తీసి మరి సీల్డ్ కవర్లో పెట్టి ఎంతమంది గురించి అయితే అతను ప్రస్తావించిండో వాళ్ళ పేర్లు కూడా సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇచ్చిండు. తర్వాత జడ్జి ముందు ఒప్పుకుండంటే నిజంగా అతని మనసు ఎంత చెల్లించి ఉంటుంది ఆ హత్యల వల్ల. మృగంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మానవత్వంలోకి రావడానికి అంటే అంతటి మనిషిని కూడా కరిగించగలిగిందంటే ఎంత దారుణకాండ అక్కడ జరిగి ఉండాలి చూడండి. నిజంగానే తలుచుకుంటూనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి కొన్ని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాంగ్ని ఏం చేయలేకపోతుంది అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు 1994 నుంచి 2014 వరకు అంటే దాదాపు 10 to 11 years సార్. ఆ పీరియడ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంతకు ముందు కూడా ఉంది, అంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు చూస్తే ఆ ధర్మస్థలి అనే అక్కడ ఉన్నటువంటి ఒక సెన్సిటివ్ సంబంధించినటువంటి ఒక ఏమంటారు ఒక మతపరమైనటువంటి పవిత్ర స్థలం అనేది పెట్టుకొని అక్కడికి వెళ్తున్నటువంటి జంటలను కానివ్వండి లేదంటే అందమైన అమ్మాయిలను కానివ్వండి పాడు చేసి చంపేసి రాళ్లతో మోది అక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ నదీ పరివాహక ప్రాంతం ఒడ్డున పాతి పెడితే అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చాలామంది అంటే పర్సన్స్ వాష్రూమ్కి బహిర్భూమికి వెళ్ళినప్పుడు పందులు తవ్వి అది నక్కలు అలాంటి కుక్కలు బయటకు లాగి తినేస్తున్నటువంటి కాబట్టి అవి తవ్వి తింటూ కనిపించిన సందర్భాలు ఉన్నాయని ఏడుస్తున్నారంటే నిజంగా ఎన్ని వేల మంది అమ్మాయిలు అక్కడ అంటే మృతి చెంది ఉండొచ్చు చూడండి అక్కడ. కానీ ఇంతవరకు ఇక్కడ మిస్టీరియస్ ఏంటంటే పోలీసులు కూడా అక్కడ కనిపించిన వాళ్ళ గురించి వెతకపోవడం, తల్లిదండ్రులు కూడా అక్కడ కనిపించిన వాళ్ళ గురించి వెతకపోవడం అనేది నిజంగా ఇదొక నాకు ఎట్లంటే ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. నేను ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నానా అనిపిస్తుంది. తల్లిదండ్రులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, పోలీసులు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోవడం ఏంటంటే అసలు నిజంగా ఇది ఎంత రెడిక్యులస్.
అరే ఇంత స్వతంత్ర భారతదేశంలో ఇంత టెక్నాలజీలో ఉన్న మనం కూడా అలాంటి ఒక దాని గురించి ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ ఒక వ్యవస్థ నడిపిస్తుందా, ఒక వ్యక్తి నడిపిస్తుందా, లేదంటే కొంతమంది గ్రూపుగా నడిపిస్తున్నారా? నడిపించినప్పటికీ కూడా ఇంత హత్యాకాండ, ఇంత మారణ హోమం, ఇంతమంది అమ్మాయిల చావులు, తర్వాత ఆడపిల్లల చావులు జరిగి స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా అత్యంత దారుణంగా రేప్ చేసి చంపి పూడ్చిపెడుతున్నారంటే ఇది ఎవరి పని? ప్రభుత్వాలకు తెలియదు అంటారా? అంటే గత ప్రభుత్వాలకు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానివ్వండి తెలీదా? మరి తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకని ఊరుకుంటున్నారు? అరే ఈరోజు పిక్ పాకెట్ గాడు ఒక చిన్న దొంగతనం చేస్తేనే వాడి మీద 4-5 రకాల కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పిచ్చకొట్టుడు కొట్టి వాడి చేత ఒప్పించి వాడికి శిక్ష పడేటట్టు చేస్తున్నటువంటి ఈ రోజులలో అంతమంది 100 మంది అమ్మాయిలు మీరు చూస్తున్నట్లయితే గౌరీ లంకేష్ గారి హత్యకు కూడా ఇది కారణం అంట. జర్నలిస్టులను కూడా చంపేశారు జస్ట్ ఈ వార్త రాసినందుకు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వాళ్ళ పేర్లు రాయడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది జర్నలిస్టులు ఎంతో మందిని చంపి అక్కడే పూడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ అసలు ఆ న్యూస్ గురించి రాయడానికి కూడా స్థానిక జర్నలిస్టులు భయపడిన స్థితికి వచ్చారంటే చూడండి, నిజంగా అసలు మనం ఎక్కడున్నామా? సార్ ఇంత పెద్ద వ్యవస్థని మేనేజ్ చేయడము చిన్న చిత్కా కాదు. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంత పెద్ద వ్యవస్థని, అంటే ఒక భారత ప్రభుత్వాన్ని మేనేజ్ చేయగలిగి, లేదంటే స్టేట్లో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం మేనేజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు సరే హోమ్ డిపార్ట్మెంట్, సార్ హోమ్ డిపార్ట్మెంట్ కు కూడా తెలియకుండా ఉంటుందా? ఎంత మిస్టీరియస్ సార్. ధర్మస్థలి అనే ప్లేసే మిస్ అయిపోయిందా? అంతే కదా. చూడండి ఇక్కడ నిజంగా ఇక అది ధర్మస్థలి ఎందుకైతుంది? అది కర్మస్థలి అనే పిలవాలి. నిజంగా అక్కడికి వెళ్ళినవాడు కర్మనే అనుకోవాలి. అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి ఆడపిల్లల మీద, యువతుల మీద, అదేవిధంగా స్త్రీల మీద ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అని అంటే మరి అక్కడ అదే కాదు, మీరు చూసుకున్నట్లయితే అక్కడ రాజకీయ కోణాలకు సంబంధించి, ఆర్థిక నేరాలకు సంబంధించి, తర్వాత ల్యాండ్ లార్డ్కి సంబంధించి, అదేవిధంగా అంటే చీకటి కోణంలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, రకరకాలటువంటి అంటే డ్రగ్స్ మాఫియా దగ్గర నుంచి అందరూ అక్కడే ఉన్నారు. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కేర్ ఆఫ్ అడ్రస్ ధర్మస్థలి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు కానివ్వండి, లేదంటే హోమ్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఆర్మీకి కూడా ఇలాంటి విషయాలు తెలియవా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా ఇది మనం విచారించాల్సిన అంశం. నిజంగా చరిత్రలో ఇవి చీకటి రోజులని మనం చెప్పాలి. ఒక్క ఎఫ్ఐఆర్, నాట్ ఈవెన్ సింగిల్ ఎఫ్ఐఆర్ లేదు. 450 మంది మిస్సింగ్ కేసులకు సంబంధించి ఫైల్ అయినాయి సార్. మిస్సింగ్ కేసెస్ అంటే కొంత డేర్ చేసి పోలీస్ స్టేషన్ కి కనీసం వెళ్ళిండ్రు, మిస్ అయినరు, మా పాప మిస్ అయిందో, లేకపోతే కనీసం ఎఫ్ఐఆర్ అంటే కనీసం ఎంక్వైరీ జరగలేదు, రిపోర్ట్ రాసి చెత్తబుట్టలేసారా సార్? అంతే. ఇక్కడ చూస్తే అక్కడికి మీడియాను కూడా అలౌ చేయరంట. అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కానివ్వండి, ఆ ఏరియాకి మీడియా వాళ్ళని కూడా అలౌ చేయరట. కొంతమంది యూట్యూబర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కి సంబంధించినటువంటి బయటికి రావడం జరిగింది. నిజంగా అలాంటి ఈ సందర్భం చరిత్రలో చీకటి రోజులుగా చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజులు మనం చీకటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంటే ఎంతమంది ఆర్తనాదాలు, ఎంతమంది అర్ధాంతరంగా వాళ్ళ తనువును చాలించి, ఎంతమంది మానసిక క్షోభతో వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ను అనుభవించి, ఎంతమంది కాళ్ళు చేతులు విరిచేసి రేప్ చేసి చిన్నపిల్లల్ని ఇంత చిత్రవధ చేశానంటే నిజంగా మనం ఒక రాకాశి ప్రపంచంలో ఉన్నాం అన్నంత అంటే భయం కలుగుతుంది. నిజంగా అంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటికీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే తెలిసే ఉంటాయి కదా. ఆయన రాసిచ్చాడు అని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఉన్నాడో, అవును, సీల్డ్ కవర్ లో రాసిచ్చారు. సుప్రీం కోర్టు జడ్జికి ఇప్పుడు రాసిచ్చిండు సార్. ఆ పేర్లు బయటకు వస్తాయా? ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నా. సుప్రీంకోర్టు వరకు ఇవి వెళ్ళి అంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దీనిపైన కఠినమైనటువంటి నిర్ణయమే తీసుకుంటుంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే అంటే ప్రీవియస్లో మనం చూస్తే చరిత్రలో ప్రభుత్వాలు తప్పు చేసి ఉంటే ఏమో కానీ కోర్టులు ఎప్పుడూ తప్పు చేయలేదు.
సో ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడే ప్రజలు కోర్టును కూడా ఆశ్రయిస్తుంటారు. కాబట్టి బిహాండ్ గవర్నమెంట్ ఇవి వర్క్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మస్థలి గురించి ఖచ్చితంగా ఒక పుల్ స్టాప్ అనేది రావాలి. ధర్మస్థలిలో ఈ జరుగుతున్నటువంటి కీచక పర్వాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చట్టపరంగా కఠినంగా శిక్షించబడాలి. అసలు ఇలాంటి ధర్మస్థలి ఇన్సిడెంట్ మరొకటి జరగకూడదు అనే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నిజంగా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కానివ్వండి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన పేరెంట్స్ ఎంత మానసిక క్షోభపడి ఉంటారు. అరే నేను ఇందాక అన్నట్టు ఒక పిక్ పాకెటర్కే కఠినమైన చట్టాలు అమలు చేస్తాం. ఎక్కడికి పోయింది ఈ BNSS ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత, భారతీయ శిక్షా న్యాయ సంహిత ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? అరే ఇక్కడ అంటే భారత భూభాగంలో అందరికీ వర్తిస్తే ఓన్లీ ఆ ధర్మస్థలి వాళ్ళకి వర్తించవా ఇవి? నిజంగా అరే ఈవెన్ ఒక ఎఫ్ఐఆర్ కూడా, సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్స్ ఫైల్ కాలేదు అని అంటే ఆడు అక్కడ టెంపుల్ సరౌండింగ్ ఉంది సార్. కొంతమంది డిఫరెంట్ గా నిజంగానే జరుగుంటాయని స్థానికులు చెప్తున్నారు. కొంతమంది ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు ఇంత పెద్ద అంటే ఇంత మంచి పవిత్ర స్థలంలో ఇట్లాంటివి జరిగి ఉండవు, ఇవన్నీ కట్టుకథలు అని ఇంకా కొంతమంది కొట్టి పారేస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు 13 స్పాట్స్ ని గుర్తించిండ్రు. ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ తవ్వండి అంటే 6th స్పాట్ దగ్గర 2 శవాలు దొరికాయి సార్. ఆ తర్వాత నుంచి అన్ని నమ్మడానికి ఉండదు కదా సార్. ఒక దగ్గర తవ్వి ఆయన కేసు ఫైల్ చేయగలిగిండు. తర్వాత తవ్వితే 6th స్పాట్ దగ్గర మాత్రమే ఈ 2 శవాలు దొరికినాయి. అప్పటి నుంచి ఓకే, సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా డెఫినెట్లీ ఉండుంటాయి అంటే ఖచ్చితంగా చెప్తాడు. 100 మంది అని అంటాడు అతను కూడా. కొన్ని 100 శవాల్ని పూడ్చిపెట్టే అంటే ఒక రాక్షసుడు కూడా అలాంటి మానసిక క్షోభకు గురి చేసగలిగినటువంటి మారణకాండ జరిగిందంటే నిజంగా అది ఎంత పెద్ద పాపం అండి. అది జరిగించిన వాడు ఎంత ఉద్దేశపూర్వకంగా, అసలు వాడి ఉద్దేశం, వాడి మోటివ్ ఏమై ఉంటుంది? వాడు ఇంత పెద్ద సిస్టమ్ని నడిపించగలుగుతుందంటే వాడు ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని నడిపిస్తున్నట్లు అక్కడ. సో మరి ఇలా ఇంత జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, మన భారత ప్రభుత్వం కానివ్వండి ఏం చేస్తుంది? అరే ఇక్కడ చూసుకున్నట్లయితే హిట్లర్ పరిపాలన కంటే దారుణంగా ఉందంట. అయితే ఇప్పుడు అక్కడ ప్రజలు హిట్లర్ పరిపాలన మించి అనుభవిస్తున్నట్టే కదా. అంటే అక్కడ ఒక నాయకుడు నేను మాట్లాడుతూ వింటూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. నా పాయింట్ అర్థం చేయాలి. అంటే వాళ్ళెవరు వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకే తెలుసు అంటే గవర్నమెంట్లకి ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి తెలియవంటారా? మరి తెలిసి వాళ్ళని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? మరి తెలిసి వాళ్ళని ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? తెలిసి వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? మరి ఇది రాజకీయ విరుద్ధమా, రాజకీయ అనుకూలమా? మరి ఎంతమంది చావుకు కారణమైన వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళు అయినంత మాత్రాన సరే వాళ్ళని విడిచిపెడదామా? వాళ్ళు చట్టానికి వ్యతిరేకమా? అది చట్టానికి అతీతులా? అంటే చట్ట పరిధిలోకి వాళ్ళు రారా? అంటే నార్మల్ వ్యక్తులేనా చట్ట పరిధిలోకి వచ్చేది? మరి ఆ వ్యక్తులు ఎందుకని రారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంది. కోర్టులు ఖచ్చితంగా దీంట్లో చొరవ చూపించాలి. వాళ్ళెవరో నిందితులు ఎవరో బయటకు తీసుకురావాలి. ప్రభుత్వాలు దీనికి సహకరించాలి. అసలు ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి ఈ హత్యకాండలకు ఎవరు కారణం? అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిపోయింది? ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది మిస్ అయ్యారు? అసలు ఎవరు దేని ఉద్దేశించి చేశారు? అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి కంక్లూజన్కి మనం రాగలం. ఖచ్చితంగా మనందరం కూడా దాన్నే కోరుకుందాం. ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి ఇటువంటి మారణకాండకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కోర్టులు ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని మనుషులకు తెలియజేయాలి. అక్కడ ఎవరైతే ఇటువంటి మారణకాండకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో, అరే ఒక కారంచేడు చుండూరు సంఘటన జరిగినప్పుడే అట్రాసిటీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఒక ధర్మస్థలిలో ఇంత పెద్ద అసలు ప్రపంచంలోనే జరుగుండదు ఇలాంటి ఒక సంఘటన. మరి ఇంతటి చీకటి రోజులు జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ధర్మస్థలిని కాపాడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నమ్మకంతో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళునే ఖచ్చితంగా ఆ గుడిని పునరుద్ధరించాలి. ఇటువంటి కీచక పర్వాలు జరుగుతున్నటువంటి ధర్మస్థలి గురించి ఖచ్చితంగా అందరూ, మనం ఒక్కడమే కాదు, భారతదేశంలో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాలి. అక్కడ ఏం జరుగుతుందనేది ప్రపంచానికి తెలియజేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై